హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో గత అంటే ఇంతకుముందు వీడియోలు చూపించిన కదా, ప్రస్తుతానికి నేను కొన్ని అరేక పాములు పెట్టిన. 1 వీక్ అంటే మనకు ఈ విధంగా ఉన్నాయి అంటే ఏనుకున్నట్టే లెక్క. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే పెట్టిన నుండి కంటిన్యూగా ఈ 1 వీక్ ప్రతిరోజు ఎంతో కొంత ముసురు అనేది పడింది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం పెట్టినది 100% ఏనుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం చాలా విపరీతమైన కలుపు ఉండే, అదైతే మొత్తానికి అయితే కొంచెం పెద్ద పెద్ద కలుపు అంతా తీసేసిన. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను అంటే 1 సంవత్సరంన్నర నుండి ఇందులో మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఇది 2వ మొక్క అండి, మా బ్రౌని. ఇది ఆల్రెడీ నిన్న కట్ చేసి మొత్తం కంప్లీట్గా దీన్ని తీసి బయట పడేసింది. అది చూడండి, నల్ల మట్టి అంతా అదే మట్టి, మొత్తం కంప్లీట్గా దాన్ని ఎయిర్ మొత్తం తీసి బయట వేసింది. దీంతో ఒక ప్రాబ్లం ఉన్నది, మొత్తం తోడింది. ఇది మనకు రాజమ్మ నుండి తీసుకొచ్చిన అండి. ఇది 2వ మొక్క, అది డ్యామేజ్ చేసింది దాంట్లో. సరే, ఏదేమైనా నేను ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఇదంతా కంప్లీట్గా తీసి బయట పడేసినది. సక్సెస్ అవుతుందా లేదా తెలియదు. మొత్తానికి అయితే మళ్ళీ అది భూమిలో పెట్టి నేను అంతా మట్టి పోసిన. ఇరగొట్టిన కొమ్ము ఉన్నది, అది కొమ్మను కూడా ఉట్టినా అట్లా నాటిన. నాకైతే నమ్మకం లేదు. ఇది 2వ మొక్క ఖరాబ్ చేసింది అది. ఇవి కంప్లీట్గా ఇటువైపు అంతా నేను తీయకూరగాయల చెట్లు పెట్టినా అండి. ఇది సూరకాయ, 2-3 రకాల సంబంధించినటువంటి విత్తనాలు వేసిన. ఇవి మొలిసి పికప్ అయ్యే దాకానే ఇబ్బంది అండి. పికప్ అయిందంటే మనకు మంచి క్రాప్ వస్తుంది. ఇది బీర చెట్లు కూడా మీరు గమనించవచ్చు. ఈ బీర చెట్లు 2 పాదులు వేసిన. దానిలోకి ఏంటంటే నేను ఆల్రెడీ ఇవి వేసినప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ శాతం కలుపు అనేది ఉండడం వల్ల కొంచెం మొక్కలు అనేది కరెక్ట్గా సెట్ కాలేదు. ఇప్పుడు ఆల్రెడీ బీర ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇవి మనం పికప్ అయ్యే దాకానే ఇబ్బంది. పికప్ అయిందంటే నో ప్రాబ్లం. ఈ కాకర చెట్లు కూడా నేను 15 నుండి 20 రోజులు అవుతుంది. కొన్ని ఆల్రెడీ మంచిగా తీగలేసిన తర్వాత డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టిన చిక్కుడు కూడా మనకు ప్రస్తుతానికి అయితే తీగలనేది వచ్చిందంటే ఓకే, ఇది కూడా మనకు సక్సెస్ అయినట్టే. తీగ బీన్స్ ఆల్రెడీ మనకు కాయలు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ పేను బంక అంటారు కదా, అదొక్కటి ప్రాబ్లం ఉంది. ఇంకేమైనా స్ప్రే చేయాలి. ఈ బెండ అండి, ఈ వర్షం మొత్తం మీరు గమనించినట్టయితే ఈ బెండల్నే 4-5 రకాలకు సంబంధించినటువంటి గింజలు వేసిన. అసలు ఏ మొక్క ఏ కాయ వస్తుందని తెలియదు, కానీ వర్షం మొత్తం అయితే నేను పిప్పైట్లకు బెండ గింజలు వేసిన. కాకపోతే ఒక్కొక్కటి మీరు చూసినట్టయితే కొన్ని ఏమో ఈ విధంగా ఆకులు ఉన్నాయి, కొన్ని మీరు చూసినట్టయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి. మనకు డిఫరెంట్ అనేది వీటి ఆకులలో చూడొచ్చు. కాయలు అనేది ఏ విధంగా వస్తాయి ఏందనేది తెలియదు. దీనిలో కొన్ని హైబ్రిడ్ గింజలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని దేశవాళీ ఉన్నాయి. సరే, ఏదేమైనా ఒక వర్షం మొత్తం బెండ అనేది వేసిన. ప్రస్తుతానికి అయితే ఓకే, మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు గమనించినట్టయితే మనకు మన కష్టానికి ఫలితం దక్కినట్టే. అంటే ఎంతో కొంతవరకు అయితే కాయలు అయితే అవుతాయి కదా. చూసినట్టయితే గోజిక్కుడు, ఇంతకుముందు కూడా గోజిక్కుడు ఇదే వరుసలు వేసిన. అప్పుడు పోయిన సంవత్సరం మాత్రం ఎక్కువ శాతం రాలే, కానీ ఈ సంవత్సరం అయితే పర్లేదు. మొక్కలు అయితే కొంచెం బలంగానే అయినాయి. మీరు చూడొచ్చు, ఈ వర్షం మొత్తం వేసిన, కాకపోతే పల్చగా మొలిసినాయి. సరే, ఏదేమైనా కానీ గోజిక్కుడు అనేది కొంతవరకు మన దగ్గర బాగా లూజ్ ఉంటేనే మట్టి వస్తుంది. ఎందుకంటే చెట్టు కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఈ చెట్టు అనేది మంచిగా బలంగా రాదు కొంతవరకు. ఇది ఎందుకంటే హైట్ పెరుగుతుంది కాబట్టి తొందరగా అడ్డం పడేటట్టు ఇట్లా పక్కకు వంగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ గట్టి భూమిలో మాత్రం రావాలంటే అది ప్రాబ్లం. ఎందుకంటే తవ్వి మనం బాగా గుల్లలాగా చేసి పెడితే పర్లేదు. ఇది నేను ఎందుకంటే జస్ట్ గడ్డపారతో వదిలేసి పెట్టినా కాబట్టి ఒక 50% మొలిసినాయి. ఆ మొలిసినాయి అయితే పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే. పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మీరు చూసిందంటే ఇది చిక్కుడు అండి. ఇది యాసింగ్ చిక్కుడు అంటారు కదా. అంటే మామూలుగా ఇది తీయలా కాకుండా డైరెక్ట్ మన వంకాయ అదేవిధంగా బెండకాయ రాగానే అంటే తీయలా కాకుండా కాసే చెట్టు ఇది.
ఇది మామూలుగా చిక్కులు అయితే మనం ఎక్కువ శాతం తీయనే చూస్తాం కదా, మీరు గమనించవచ్చు. ఈ విధంగా ఉంటుందండి కాయలు. నా దగ్గర ఉన్నటువంటి కాయల్ని తీసి నేను ఈ విధంగా పెట్టే ప్రయత్నం చేసిన. మనకి ఇవి పాలినేషన్కి చూడండి, ఇంత ఒక చిలుకలు కానీ ఈ విధంగా దాన్ని ఏమంటారు, మీకు ఐడియా ఉన్నదా? ఈ పురుగు తుమ్మెద అయితే కాదు, తుమ్మెద ఆపిల్ పేరు గంగరేగి మొక్క అంటారు కదా. నా బ్యాళ్ళకి ఏంటంటే ఇక్కడ పశువులు, మేము ఇక్కడ చూడలేదు, మేకలు ఎవరో మేపిల్లు. లక్ ఏంటంటే మళ్ళీ చివరి వచ్చింది పచ్చిమిరపకాయల చెట్టు. ఇది పోయిన సంవత్సరం పెట్టినండి, ఈ సంవత్సరం పికప్ అయింది. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం పూత కూస్తుంది చూడండి, అట్లుంటుంది. మనం మామూలుగా ఏదైనా డిఏపి లాంటిది కానీ ఏదైనా పొటాష్ కానీ వేస్తే ఇవి కాయలు వస్తాయి, కానీ మన దగ్గర పూర్తి ఆర్గానిక్ లాగా కాబట్టి అది ఇప్పుడు పోయిన సంవత్సరం మామూలుగా పెట్టిన ఈ మట్టి పోయించిన కొత్తలో పెడితే ఈ మొక్క ఇప్పుడు పికప్ అయింది. ఇక దీనిలోనే మనకు చూసినట్టయితే ఇది గుర్తుపట్టిలా, ఇది పొట్ల గింజలు 2 ఇక్కడ ఒక పాదు వేసినా కానీ బ్యాళ్ళకి ఏంటంటే 2-3 సెట్ అయినాయి అంతే. ఇవి తీగ చిక్కులు అంటారు కదండి, మనకు ఆల్రెడీ ఇవి పూలు స్టార్ట్ అయినాయి. ఏం లేదు, మనకి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మనం ఇవి ఉన్నాయి కాబట్టి ఒక్క మొక్కకు మనకు సాధారణంగా ఒక 10 కాయలు వెళ్ళినా కానీ మనకు కర్రీకి అవుతాయి. గోల్డెన్ బ్యాంబూ అండి, వీటి స్టెమ్ కటింగే తీసుకొచ్చి పెట్టి నేను ఇట్లా చిగురొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టినా కదా. ఇక్కడ పెట్టినప్పుడు అసలు యాక్చువల్లీ ఇది అసలు దీనికి ఎయిర్ అనేది కూడా ఏం పికప్ కాలేదు. ఇది సక్సెస్ అవుతుందా లేదా నాకు డౌట్ ఉండే, కానీ లక్ ఏంటంటే ఇది చిగురు ఈ విధంగా చిగురులు ఉన్నాయంటే అది సెట్ అయినట్టే, నో ప్రాబ్లం. ఇది ఎల్లో కలర్ మీద మనకు గ్రీన్ కలర్ చారలు ఉంటాయి, బాగుంటుంది. ఇది పెట్టే ప్రయత్నం చేసిన సక్సెస్ అయినట్టే. ఇవి సిలోని రకానికి సంబంధించినటువంటి కొబ్బరి చెట్లు అండి. ఇవి నేను ఒక 4 మొక్కలు తీసుకొచ్చిన, మీరు ఈ వరుసకు చూడొచ్చు. అయితే బ్యాళ్ళకి ఏంటంటే మొత్తం విపరీతమైన కలుపు ఉండడం వల్ల కొంచెం చెట్లు అనేది ఈ విధంగా డ్యామేజ్ లాగా అయినాయి. ఇప్పుడు కలుపు తీయడం వల్ల కొంచెం గాలి తాకుతుంది కాబట్టి పర్లేదు, పికప్ అవుతాయి. ఈ నర్సంపేట నుండి నేను వచ్చినప్పుడు అక్కడ మామూలుగా ఒక రైతు పొలంలో మొత్తం కంప్లీట్గా అరటి అనేది తీసి పక్కకు పడేసిండు. అక్కడి నుంచి నేను పిలకలు అనేది నేను తీసుకొని వచ్చి పెట్టిన. ఇవి 90% అనుకున్నట్టే, 1-2 మాత్రమే పిలకలు పోయినాయి, కానీ నేను అక్కడి నుంచి ఒక 10 వరకు తీసుకొచ్చి పెట్టిన. 10 పిలకలకు మాత్రం మనకు ఒక 8-9 సెట్ అయినాయి. అంటే మధ్యలో మనకి అరటి మధ్యలో ఉన్నాయి చూడండి. ఇది గోంగూర అండి, నేను మామూలుగా విత్తనాలు ఒక వరుస ప్రకారం పోసిన చూడండి. సాధారణంగా మనకు మార్కెట్లో మనకు డైరెక్ట్ కంప్లీట్గా ఏర్లతో తీసిస్తారు కదా. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఏంటంటే జస్ట్ మన అవసరానికి మనం ఆ కొమ్మలు అనేది మనం కట్ చేసుకుంటే మనకు కింద అట్లనే ఉంచితే మాత్రం వాటికి చిగుర్లు వస్తూనే ఉంటాయి. ఇంతకుముందు దానిమ్మ మొక్కలు 2 మొక్కలున్నాయండి, అవి చిన్న సైజు అవుతున్నాయి, కొంచెం పెద్ద సైజు కావాలని ఈ భగవ దానిమ్మ అని చెప్పిళ్ళు. సరే ఏదేమైనా ఒక 5 మొక్కలు తీసుకొద్దాం అన్నట్టుగా తీసుకొచ్చినప్పుడే ఆల్రెడీ వాటికి పువ్వులు కానీ పిందెలు కానీ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఈ వర్షం మొత్తం అవే పెట్టే ప్రయత్నం చేసిన. మీరు చూసినట్టయితే పెట్టిన తర్వాత కంటిన్యూగా వర్షాలు పడు వీటికి మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మొక్కలు ప్రతి ఒక్క మొక్క మనకు ఏనుకున్నాయి చూడండి. ఓకే అండి, ఇవి కూడా నేను రీసెంట్గా పెట్టిన బత్తాయి మొక్కలే. ఇక్కడ ఒకటి ఉన్నది, అదేవిధంగా ఇదొక మొక్క పెట్టినండి. ఇది సపోటా మొక్క అండి, సపోటా మొక్క కూడా నేను రీసెంట్గానే పెట్టినా. ఇవి చూడండి, ఇవి అంటు మొక్కలు అని చెప్పినా కదా, ఫ్లవర్ అవపడుతుందా చూడండి. ఇవి నేను 2 మొక్కలు పెట్టినా. ఇది గోల్డెన్ మ్యాంగో అని, ఇవి రాజమౌళి నేను తీసుకొచ్చిన. అది బ్యాలకి ఏంటంటే ఇది విపరీతమైన పొదలాగా తయారైంది, తుప్ప చెట్లు తీసేయాలి. పనస కూడా తీసుకొచ్చిన.
ఇవి అసలు ఈ ప్లేస్ అంతా అసలు ఇక్కడికి రాకుండా ఉండే, కొంతవరకు అయితే ఇప్పుడు అయితే గాలి తాకుతుంది కాబట్టి కొంత చిగురు అనేది వస్తున్నాయి మొక్కలు. ఇందులోనే నేను కొన్ని కంది మొక్కలు గమనించండి, ఇవి పెరిగితే మాత్రం పర్లేదు. అంటే ఈ మధ్యలో ప్రతి సాల్లో కూడా నేను ఈ విధంగా తవ్వేసిన. ఇది నేను వేరే ఒకరింటి దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టిన. చూద్దాం ఇది అసలు ఏ రకమైన అరటి మొక్క తెలియదు. సరే ఏదేమైనా కానీ ఒక వెరైటీ ఉంటుంది కదా అనే ఆలోచనతో నేను తీసుకొచ్చి పెట్టిన. మొత్తానికైతే ఓకే, సక్సెస్ అయినట్టే. కొబ్బరి చెట్టు చూడండి, ఇంతకుముందు సిలోని నేను చూపించిన కదా, ఇటువైపుకు ఇది కొంచెం అంటే షార్ట్ లాగా ఉండి కాయకుండా ఇవి కొంచెం హైట్ బాగా అవుతాయి అని చెప్పిండు. ఇవైతే ఒక 10 మొక్కలు తీసుకొచ్చిన, ఒక్క మొక్క మాత్రమే డ్యామేజ్ అయింది. ఈ వరుసకు మీరు గమనించినట్టయితే ఒక 5 మొక్కలు ఇటు ఉన్నాయి. ఇవన్నీ నేను ఒక్కసారి తీసుకొచ్చి పెట్టిన. ఈ 10 మొక్కలకు మాత్రం నాకు ఒక్క మొక్క మాత్రమే డ్యామేజ్ అయింది. కొబ్బరి మొత్తం నేను అప్పుడు 100 రూపాయల లోపే పడింది నాకు ఒక మొక్కకు. కాకపోతే కంప్లీట్గా డ్యామేజ్ అయినట్టు ఉన్నటువంటి మొక్కలు తీసుకొచ్చి పెట్టిన. కానీ 100% నాకు లక్ ఏంటంటే అన్నీ సెట్ అయిపోయినాయి. నేను అప్పుడు పెట్టినప్పుడే మంచి ఫంగిసైడ్ నీళ్ళల్లో ఒక 30 గంటల వరకు ఉంచిన వీటి కొబ్బరి బోండాలను అట్లా ఉంచి పెట్టిన. దానివల్ల ఎటువంటి డిసీజ్ లేకుంటుండి మనకు కంపల్సరీ ఎన్నుకున్నాయండి. ఎందుకంటే నేను తెచ్చినప్పుడే మొత్తం కంప్లీట్గా చెదల్లాగా ఉండే, ఆ చెదల్లాగా ఉండే కాబట్టి మంచిగా వాటికి ఫంగిసైడ్ నీళ్ళలో పెట్టినాం కాబట్టి లోపల చెదలు కానీ ఇంకా వేరే వేరే చీమలు కానీ ఉంటాయి. అట్లాంటివన్నీ క్లీన్గా చేసిన తర్వాతనే నేను పెట్టే ప్రయత్నం చేసిన. 100% వచ్చినాయి మొక్కలు మాత్రం బాగానే ఎన్నుకున్నాయి. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా పికప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది బోవన్ విల్లా అండి, కాగితపు పూలు అంటారు కదా, ఒక డిఫరెంట్ వెరైటీలకు సంబంధించినటువంటి నేను ఖాళీ వాటి కొమ్మలే తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అందులో బాగా చూసినట్టయితే ఇది వర్షాలు స్టార్ట్ కాగానే వేరే చోటు ఉన్నది తీసుకొచ్చి పెట్టిన. ఏనుకున్నది చూడండి, మంచి హైబ్రిడ్ రకానికి సంబంధించిన పొప్పటి చెట్లు. ఈ పొప్పటి చెట్లను మాత్రం నేను ఈ మధ్యలో పెట్టే ప్రయత్నం చేసిన. కానీ బ్యాళ్ళకి ఏంటంటే బ్రౌనీ ఎక్కడైతే ఏదైతే నేను మొక్క పెట్టినో మంచిగా అదే రోజు అది దానికి కొంచెం మట్టి కెలగించినట్టున్నదంటే కథం తవ్వడం, అది మొత్తం మొక్కలన్నీ తీసేయడం చేసింది. అసలు అవి ఉంటే ఇప్పటి వరకు ఈ వర్షానికి మంచిగా ఎన్నుకుని కావచ్చు. అదొక్కటి మైనస్ అని చెప్పచ్చు. పెన్సిల్ దొండ అండి, ఇది పెన్సిల్ దొండ నేను వేరే చోట పెట్టినా కానీ అక్కడ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో మళ్ళీ అంటే చిగురొచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఇది దేశవాళీ దొండ అండి. ఇది మా ఇంటి దగ్గర నుండే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇంటికాడ పెట్టిళ్ళు. పెట్టిన తర్వాత బ్యాళ్ళకి నా ఇంటికాడ ఇక్కడ మొత్తం కంప్లీట్గా దొండ చెట్టు ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ ఇంటికాడనే తీసుకొచ్చి నేను పెట్టే ప్రయత్నం చేసిన. ఎన్నుకున్నా చూడండి, కాకరగూడము ఇవన్నీ నేను ఒక 10 రోజుల క్రితమే పెట్టిన. ఇవన్నీ చిన్న చిన్న ఆకున్నాయి చూడండి. ఇది గట్టు కాకర అంటారు కదా, అంటే చిన్న చిన్నగానే ఉంటాయి వాటి కాయలు, భలే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆల్మండలో ఇది ఒక రకం అండి, ఇది మస్తు చాలా బాగుంటుంది. దీంట్లో హైబ్రిడ్ ఇంకా పెద్ద రకానికి సంబంధించినవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. ఇప్పుడు చూపించిన కదండి వాటికి సంబంధించిన మొక్క ఇది. కాకపోతే ఇది పెద్ద సైజు ఉన్నది చూడండి. ఇవి మంచి సులభంగా పెరుగుతాయండి మొక్కలు, మనకు పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. సాధారణంగా ఇవి తీసుకొచ్చి ఒక మొక్క 50 నుండి 100 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. ఇవి మళ్ళీ మొండి మొక్క అంటే ఒకసారి పెట్టిందంటే అది పికప్ అయిందంటే పోదు, చాలా బాగుంటుంది. చూడడానికి మాత్రము మంచి లుక్ ఉంటుంది. ఎల్లో అండి, ఎల్లో కూడా మన దగ్గర ఉన్నది, చాలా బాగుంటాయి. ఇవి వీలైతే ఒకటి పెట్టుకోండి, ఇవి బాగుంటాయి మొక్కలు మాత్రం, చున్నీకి బాగుంటాయి. మంచి ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తాయి ఇవి. ఇది డ్రాగన్ ఫ్రూట్ బాగా చూడండి. నేను అడినియం మొక్కల కోసం నేను సపరేట్గా నేను ఈ విధంగా చేయడం అయిందండి. ఇది చేసి నేను అడినియం మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన. పర్లేదు, ఇదైతే లోపల కూడా మనకు ఇంటి ముంగట స్థలం ఎందుకు వేస్ట్ చేయాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేసి నేను ఇందులో లోపల జామ మొక్కలు పెట్టిన. అదేవిధంగా ఈ కుండీల్లో మాత్రం అంటే ఈ పాండులాగా తయారు చేసిన దాంట్లో మాత్రం అడినియం మొక్కలు పెట్టిన.
రీసెంట్గా పెట్టిన నిమ్మ చెట్టు ఇవి, బాలాజీ నిమ్మ అంటారు కదా, పర్లేదు ఏనుకున్నాయి ఇవి. ఇది యాపిల్ మొక్క అండి. ఇది అంటే నేను తీసుకొచ్చిన తర్వాత అంటు మొక్క అంటే అంటుగడ్డ దాని కింద ఉన్నటువంటి పిలక తీసుకొచ్చి వేరే చోట పెట్టిన, అక్కడ సక్సెస్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఇప్పుడు 1 వీక్ అవుతుంది కాబట్టి మొక్కలు పెట్టి ఈ విధంగా ఉన్నదంటే ఓకే అనుకున్నట్టే. సో ఇది కూడా ఆపిల్ మొక్క అండి, ఇది మీరు గమనించవచ్చు. కాకపోతే ఇది ఇక్కడ అంటు మొక్క పెట్టిన, కాకపోతే దానికి ఏదో ప్రాబ్లం అయ్యి అంటు పై వరకు ఇరిగిపోయింది. ఇరిగిపోతే నేను ఆ కింద ఉన్నటువంటి పిలక మాత్రం ఉంచిన, సరే చూద్దామని చెప్పేసి వస్తే ఇంత అయింది, చూద్దాము. ఓకే అండి, ఇది ఇంతకుముందు నేను చూపించిన కదా, ఇట్లాంటి యాపిల్ మొక్కనే అక్కడ పెట్టిన. కాకపోతే బ్యాలకి ఏంటంటే మనకు అంటారు కదా, మీరు గమనించవచ్చు. ఇక్కడ కింద ఉన్నది అంటు, అక్కడికి ఇరిగిపోయింది అన్నట్టు. ఇరిగిపోతే కింద నుండి వచ్చిన చిగురు మాత్రం ఇప్పుడు అవి ఇవేమో క్లియర్ అంటు మొక్కలండి ఇవి. అంటే అక్కడ డ్యామేజ్ అయిపోతే నేను ఇంకొక మొక్క కావాలన్నట్టుగా తీసుకొచ్చి పెట్టిన. చూద్దాం. ఇదైతే నేను కొబ్బరి చెట్ల కింద కొంతవరకు షేడ్ ఉండాలన్నట్టుగా, దీనికి పూర్తిగా ఎండు ఉండదు అన్నట్టుగా ఇక్కడ పెట్టిన. ఇది బీర చెట్లు అండి. ఇవి నేను కొబ్బరి చెట్టు మొదట్లో వేసిన, పర్వాలేదు ప్రస్తుతానికి అయితే మనకు ఈ విధంగా బారుతుంది. ఇవి ఖర్జూర మొక్క అండి. ఇది నేను మామూలుగా తినడానికి తీసుకొస్తాం కదా, ఖర్జూర పన్ను మనకు మార్కెట్ దొరుకుతాయి కదా, అవి మనకు మంచి సైజు ఉన్నాయి తీసుకొచ్చిన. అవి తిన్న తర్వాత నేను ఆ గింజలు అనేది ఒకరోజు ఎండబెట్టి నేను వాటిని మొక్కలు అనేది అంటే నార్లాగా పోసిన తర్వాత ఇవి మొలిసినాయి. ఇవి తీసుకొచ్చి నేను పెట్టే ప్రయత్నం చేసిన. ఇవైతే మనం చూడొచ్చు. ఇవి మొక్క పెట్టి మాత్రం నేను 20 రోజులు అవుతుంది. అంటే ఈ విధంగా ఉన్నదంటే సక్సెస్ అయినట్టే. ఇది మొండి మొక్కే కాబట్టి ఒకవేళ వచ్చిందంటే పర్వాలేదు. ఇవి ఒక 5 మొక్కలు పెట్టినా. మనం ఇవన్నీ కంది మొక్కలున్నాయి కదా, ఇవి ఒక సాల్లాగా వేసిన. కొంతవరకు ఈ మొక్కలు అనేటివి మనం పెద్దగానే కాదు, చూడండి అసలే వర్షాకాలం కదా, కొంత కింద నీడ అనేది పడేసరికి కంది మొక్కలు అనేవి మరి ఎందుకో తెలియదు అన్ని సక్సెస్ అవుతలేవు, మొత్తం అక్కడక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. పల్లి మొక్కలు చూడండి, ఈ మన కూలు చేయబట్టి విపరీతమైన డ్యామేజ్ అయినాయి. ఇది మీరు చూడండి. ఇవి నేను రీసెంట్గా అండి, ఇదైతే ఒక హ్యాపీ విషయం ఏంటంటే 10 రోజుల క్రితమే నేను నా దగ్గర నేను తీసుకొచ్చినటువంటి మునగ చెట్టుకు ఫస్ట్ మొదటి కాయ మాత్రం నేను వదిలిపెట్టిన. ఎందుకంటే మొదటి కాయ అనేది కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి వదిలిపెట్టిన దానికి మనకు కొన్ని గింజలు అనేది సేకరించినండి. ఆ సేకరించిన గింజలు చూడండి. ఇది నేను మీకు వీడియో కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తా. ఆ గింజలు తీసి పెట్టిన, అయితే కొంతవరకు గాలి తాకినంత వరకు అయితే ఇప్పుడు బాగా వచ్చినాయి చూడండి. ఆ కూర రాకుండా ఉండాలంటే వీటికి కొంతవరకు ఏదన్నా వేరే పబ్బులైనా వేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇట్లనే వస్తే మాత్రము ఈ ఉన్న మొక్కలు ఖరాబ్ అవుతాయి. సరే ఏదేమైనా ఒక 10 మొక్కలు అయితే మనకి ఇక్కడ అవపడుతున్నాయి. ఇందులో కనీసం ఒక 5 మొక్కలు తగ్గినా చాలు కదా. ఒక మొక్కకు మనకు 60 రూపీస్ పడుతుందండి. ఇది మళ్ళీ మనం అనుకున్న మొక్కలు కూడా మనం తీసుకురాకపోవచ్చు. అందుకోసం నేను వీటిని ఏదైనా సెట్ చేసే ప్రయత్నం చేస్తాను. చూద్దాం. ఈ విధంగా అయితే చిన్న చిన్న ఇవి ఏంటి అంటే పట్నం ముళ్ళు అంటారు కదా, వేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది దేశవాళీ సూర అండి. ఇదంతా ఎక్కించే ప్రయత్నం చేస్తా. ఇది నేను రీసెంట్గా బ్యాంబూ మొక్క నేను స్టెమ్ కటింగ్తో నేను పెంచిన కదండి. ఇది ఇక్కడ పెట్టినా కదా, మీరు గమనించవచ్చు. చూడండి, ఇది ఇక్కడ సక్సెస్ అయినట్టే. ఇది ఇంతకుముందు నేను చూపించిన కదా గోల్డెన్ బ్యాంబూ అని, దానిలాగా కాకుండా ఇది మొత్తం గ్రీన్ కలర్లోనే. ఇప్పుడు మనకి ఇది ఆకు ఏ విధంగా ఉన్నదో కలరు అదే విధంగా ఉంటుంది. సైజు మాత్రం చాలా, ఇప్పుడు 2 ఇంచుల నుండి 3 ఇంచుల వరకు సైజు వస్తుంది. అది ఆ బొంగు సైజు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు మామూలుగా బొంగు చికెన్లు అవి అంటారు కదా, వాటితో పాటుగా మనకు వేరే ఏదైనా మనకు వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి. దీని మొదటనే నేను కొన్ని చిక్కుడు వేసిన. చిక్కుడు కూడా పర్లేదు. మనకు చిక్కుల ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ శాతం ఈ విధంగా మనకు పురుగులతో కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఇవి నేను ఇంతకుముందు చూపించిన కదా ఖర్జూర చెట్లు, ఇవి నేను
4-5 దిక్కులు ఇవి పెట్టే ప్రయత్నం చేసిన. వాస్తవానికి అన్నీ సెట్ అయినట్టే. ఇవ్వండి ఖర్జూర. ఓకే అండి, వర్షం అయితే మనకు 2-3 రోజుల నుండి కంటిన్యూగా పడుతూనే ఉన్నది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వర్షాకాలం ఏ మొక్కలు పెట్టుకున్నా ఏనుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం మనకు జూన్ నుండి ఆగస్టు లోపే పెట్టుకోవాలి. మనకు మొక్కలు అంటే కొత్త మొక్కలు పెట్టుకోవాలంటే జూన్ నుండి ఆగస్టు లోపే పెట్టుకునే ప్రయత్నం చేయాలి. చిగురిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాతావరణంలో. తర్వాత ఆగస్టు నుండి తర్వాత పెట్టుకుంటే పర్లేదు. కాకపోతే ఏంటంటే వర్షాలు ఉంటాయి, దాంతో పాటుగా చలి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చలి ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఆ మొక్కలు అనేది తొందరగా ఏనుకోకుండా అవి మనం పెట్టిన మొక్కలు ఆకుముడత కానీ ఇంకా వేరే వేరే సమస్యలు వస్తాయి. ఆగస్ట్ ఎండింగ్ వరకు కొత్త మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే నేను రీసెంట్గా పెట్టిన మొక్కలు అయితే నేను సాధారణంగా జస్ట్ చూపించాలన్న ఉద్దేశంలో చూపించిన. నెక్స్ట్ వీడియో మాత్రం నేను నా దగ్గర మొక్కలన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినా కానీ సంవత్సరం మనం ఆటోమేటిక్గా మొక్కలు అనేది ఎదుగుతాయి. కాబట్టి అది ఏ విధంగా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.